తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందిరమ్మ అమృతం అనే పేరుతో మంత్రి సీతక్క ఇవాళ కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఆడపిల్లలకు శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దామన్న నినాదంతో ప్రభుత్వం ఈ పథకం తీసుకొస్తుంది. బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు ఇందిరమ్మ అమృతం ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పల్లి పట్టి చిరుధాన్యాలతో కూడిన ప్యాకెట్ అంగన్వాడీ కేంద్రాల దగ్గర లబ్ధిదారులకు అందజేయబోతున్నారు. మంత్రి సీతక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద మొదట భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాలో అమలు చేయబోతున్నారు. తర్వాత రాష్ట్రం మొత్తం ప్రారంభం కాబోతోంది ఈ పథకం. తెలంగాణ సర్కారు మరొక కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందిరమ్మ అమృతం అనే పేరుతో మంత్రి సీతక్క ఇవాళ కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఆడపిల్లలకు శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అన్న నినాదంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొస్తోంది. బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు గాను ఇందిరమ్మ అమృతం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పల్లి పట్టి చిరుధాన్యాలతో కూడిన ప్యాకెట్ అంగన్వాడీ కేంద్రాల దగ్గర లబ్ధిదారులకు అందజేయబోతున్నారు అధికారులు. మంత్రి సీతక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదట ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద మొదట భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాలో అమలు చేయబోతున్నారు. తర్వాత రాష్ట్రం మొత్తం ప్రారంభం కానుంది.